హాయ్ అన్న, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో వచ్చేసరికి నేను ఆల్రెడీ షార్ట్ వీడియోలో డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ గురించి ఫార్ములాస్ 3 పెట్టాను. దానికి కంటిన్యూస్గా మన ఎగ్జామ్ పేపర్లో రీసెంట్గా ఎగ్జామ్ పేపర్లో వచ్చినది 2023 పేపర్ అన్న DEEE వాళ్ళది. సో 4th సెమిస్టర్. సో డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ సో మొత్తం 1, 2, 3, 4 ఈ ఫోర్ ఒకే మోడల్లో ఉంటాయన్న. 12 మార్కులు మొత్తం 12 మార్క్స్. సో ఫస్ట్ ఈ 2 మెథడ్స్ మనం నేర్చుకుందాం ఈజీగా అన్న. సో ఫస్ట్ సాల్వ్ d² - 3d + 2 × y దట్ ఈక్వల్ టు 0. సో వేర్ d = d/dx. ఈ మోడల్ మనం నేర్చుకుందాం. సో ఫస్ట్ ఈ ప్రాబ్లమ్స్ చేయాలంటే మనకి బేసిక్ ఫార్ములాస్ అనేవి 3 ఉంటాయి. ఆ 3 నేను ఆల్రెడీ షార్ట్ వీడియోలో అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడకపోతే వాటిని చూడండి అన్న. సో ఫస్ట్ ఈ ప్రాబ్లం ఎలా చేయాలో ఈజీగా 3 మార్క్స్ వీ కెన్ గెట్. సో డన్. సో d² - 3d + 2 × y సో దట్ ఈక్వల్ టు 0. సో ఏం లేదు. సో ఫస్ట్ దీని ఏం చేయాలంటే f(d) × y = 0. సో f(d) × y దట్ ఈక్వల్ టు 0. దీనికి ఈక్వల్ చేయాలి. సో f(d) అంటే ఇది. సో 0కి ఈక్వల్ చేయాలి. సో f(d) ఇది కాబట్టి d² - 3d + 2 y దట్ ఈక్వల్ టు 0. సో ఇప్పుడు ఏం చేయాలి, మనం ఆక్సిలరీ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. ఆక్సిలరీ ఈక్వేషన్ we can find auxiliary equation f of m equal to 0. సో f of m అంటే ఏం లేదమ్మా. f of m అంటే సో d² m సబ్స్టిట్యూట్ చేయడమే. సో అప్పుడేమిది m² - 3m + 2 దట్ ఈక్వల్ టు 0. y రాసిన రాకపోయినా నాట్ ఓకే. సో ఫస్ట్ a ఈక్వల్ టు 1, b ఈక్వల్ టు -3, c ఈక్వల్ టు 2. సో ఈ ఏబిసి వాల్యూస్ అక్కడి నుంచి వచ్చినాయి. ఇదిగో ఈ m ఎదురు ఏముంది 1, ఈ m ఎదురు -3, ఇది 2. సో a b c అనుకుందాం. సో ఏబిసి వాల్యూస్ ఎందుకు రాయాలంటే వీ కెన్ ఫైండ్ రూట్స్ మన ఆన్సర్ కావాలంటే మనం ఇవి రాసుకోవాలి. సో ఫార్ములా వచ్చేసరికి రూట్స్ ఫైండ్ అవుట్ ఫార్ములా. సో m ఈక్వల్ టు -b ± √b² - 4ac/2a. ఓకే. సో దట్ ఈక్వల్ టు b అంటే ఎంత -3 ± b² అంటే ఎంత -3 హోల్ స్క్వేర్ -4, a అంటే ఎంత 1, c అంటే 2. ఓకే. బై 2, a అంటే ఎంత 1. సో దట్ ఈక్వల్ టు మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. సో 3 ± -3 హోల్ స్క్వేర్ అంటే 9 -4 2s are 8/2. సో దట్ ఈక్వల్ టు 3 ± (9 - 8) ఎంత 1/2. సో 3 ± √1 అంటే మనకు 1 వాల్యూ /2. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఒకసారి ఏమో ప్లస్ చేయాలి, ఇంకోసారి ఏమో మైనస్ చేయాలి. సో 3 + 1/2, 3 - 1/2. ఓకే. ఎందుకు ఇక్కడ ప్లస్ ఉంది మైనస్ ఉంది, ఒకసారి ప్లస్ ఒకసారి మైనస్. సో దట్ ఈక్వల్ టు 3 + 1 అంటే ఎంత 4/2. 3 - 1/2 అంటే సో 3లో నుంచి 2/2. 2 1s 2 2s 2 1s 2 1s. సో 2, 1. సో 2, 1. సో ఇలా వచ్చింది. దేర్ఫోర్ ఇది m, ఇది m1 అనుకోండి, ఇది m2 అనుకోండి. ఎలా ఉన్నాయి, రూట్స్ ఆర్ డిఫరెంట్. సో ఈ రెండు డిఫరెంట్ కాబట్టి yc ఈక్వల్ టు c1 × e⁻²x + c2 × e⁻m2x అంటే 1x. మనకు కావాల్సింది ఇది.
ఇది సాల్వ్ చేయమన్నాడు. సో దాన్ని మనం సాల్వ్ చేస్తాం. ఎంత వచ్చింది ఆన్సరు? వైసీ ఈక్వల్ టు C1 ప్లస్ e⁴2x ప్లస్ C2 ఇంటూ e⁴n1x అన్న. వీటిలో నుంచి ఫార్ములా ఇదే అని మీరు అంత కరెక్ట్గా ఎలా చెప్పగలిగారు అంటే, సో నేను షార్ట్ వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేశాను అన్న. ఎవరైతే చూడలేకపోతే చూడండి, ఇదిగోండి. సో ఇది ఎలా ఉంది? M1 M2 డిఫరెంట్గా ఉన్నాయి. సో డిఫరెంట్గా ఉంటే ఫార్ములా ఏంది? ఐసీ ఈక్వల్ టు C1 ఇంటూ e⁴m1x ప్లస్ C2 ఇంటూ e⁴m2x. ఈజీ. సో వీ కెన్ గెట్ 3 మార్క్స్. థ్యాంక్ యూ అన్న.